ఈరోజు హైదరాబాద్ వన్ టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర ఈ నకిలీ బంగారం ముఠా సభ్యులిద్దరిని పట్టుకోవడం జరిగింది. కేసు వివరాలు ఏమనగా నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాధాకృష్ణ లాడ్జ్ ఓనర్ బి జైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పిఎస్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదులో తెలిపిన విషయం ఏంటంటే నిన్న 3:30 ప్రాంతంలో వాళ్ళ లాడ్జ్ రాధాకృష్ణ లాడ్జ్ మేనేజర్ కౌంటర్పై ఉండగా మొదట ఇద్దరు వ్యక్తులు వచ్చి మేము ఇక్కడ క్యాంపుకు వచ్చినాము, మాకు ఒక రూమ్ కావాలి అని చెప్పి ఆ మేనేజర్ను అడగడం జరిగింది. అయితే రూమ్లు ఉన్నాయని చెప్పడంతో మరి రూమ్ చూద్దారి మంచిగా ఉంటే మేము ఉంటామని చెప్పి చెప్పడంతో మేనేజర్ని తీసుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రూమ్లు చూస్తున్న సందర్భంగా వీళ్ళకి సంబంధించిన సెకండ్ బ్యాచ్ ఇంకొక ఇద్దరు పర్సన్స్ ఒక 1 minute గ్యాప్తో వారు కౌంటర్ వద్దకు వచ్చి కౌంటర్ వద్ద ఉన్న క్యాష్ డ్రా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది ఓపెన్ కాకపోవడంతో కౌంటర్ పై ఉన్న రిసిప్షన్ లెడ్జర్ బుక్స్ 2 బుక్స్ను దొంగలించి రెండోసారి వచ్చిన వారు ఇద్దరు వ్యక్తులు ఎత్తుకొని పోవడం జరిగింది. అయితే మొదట వచ్చిన ఇద్దరు వ్యక్తులు పైన రూమ్ చూసినట్టు నటించి కిందికి వచ్చి మాకు రూమ్ నచ్చినాయని వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే మేనేజర్ కిందికి వచ్చి చూసిన తర్వాత టేబుల్ పై ఉన్న అవి రిసిప్షన్ బుక్స్ లేకపోవడం, కౌంటర్ కూడా కొద్దిగా డిస్టర్బ్ ఉండడంతో అనుమానం వచ్చి సర్చ్ చేస్తే బుక్స్ దొంగలించబడ్డాయని చెప్పి అతను గ్రహించడం జరిగింది. వెంటనే వారిని ఫాలో కావడం జరిగింది. వాళ్ళు పారిపోవడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వన్ టౌన్ పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ 4 వ్యక్తులపై క్రైమ్ నెంబర్ 405/24 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 305 BNS మీద కేసు నమోదు చేసి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇసాక్ ఎస్ఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే వీళ్ళు టోటల్ 5 members ఉన్నట్టు మేము సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించాము. దీనిలో ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఈ గ్యాంగ్ మెంబర్స్లోని ఇద్దరు వ్యక్తులు ఈ నాగరాజు 40 years, విలేజ్ కూడేరు విలేజ్, కలగల్లు మండల్, అనంతపూర్ డిస్టిక్, ఏపీ. రెండో వ్యక్తి దేవరా తిమ్మరాజు 27 years, ఎరకల స్ట్రీట్, విలేజ్ కొత్త బుర్జు, చిన్న పూజార్ల పోస్ట్, కర్నూలు డిస్టిక్. వీరిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని ఇంట్రాగేషన్ చేయడంతో వీరు చెప్పిన విషయం ఏంటంటే మొత్తం 5 వ్యక్తులు, అంటే వీరిద్దరు కాకుండా ఇంకా ఈ సుధాకర్, గోపాల్, ప్రవీణ్, వీరు 5 వ్యక్తులు అనంతపూర్ డిస్టిక్ గుత్తి నుంచి ఒక కారులో బయలుదేరి ఆదిలాబాద్ పట్టణానికి నిన్న వచ్చి ఫస్ట్ 2:30 ప్రాంతంలో కృష్ణ లాడ్జ్ వెళ్ళడం జరిగింది. కృష్ణ లాడ్జ్లో మేనేజర్ దగ్గరికి వెళ్ళగా అక్కడ కౌంటర్పై ఎక్కువ మంది ఉండడంతో అక్కడ మనకు రూము అవసరం లేదని చెప్పి మళ్ళీ వాపసు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 3:30 ప్రాంతంలో రాధాకృష్ణ లాడ్జ్కి వెళ్ళి కౌంటర్ దగ్గర ఉన్న మేనేజర్ను అటెన్షన్ డైవర్షన్ చేసి ఫస్ట్ బ్యాచ్ పైకి తీసుకెళ్ళి సెకండ్ బ్యాచ్ అక్కడ ఉన్న బుక్స్ దొంగిలించడం జరిగింది. వీళ్ళ లెడ్జర్ బుక్స్ ఎందుకు దొంగిలించారంటే ఆ బుక్స్లో చాలామంది లాడ్జ్లో స్టే చేసిన వారి యొక్క ఫోన్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, ఆధార్, అవన్నీ వివరాలు ఉంటాయి. అయితే వాటి ఆధారంగా వీరు ఈ 5 మెంబర్ల అంతర్రాష్ట్ర ముఠా ఇది, అంటే ఏపీ, కర్ణాటక, మెయిన్ ఈ బళ్ళారి గ్యాంగ్ అంటారు వీటిని. ఈ ముఠా అందులో బుక్స్లలో ఉన్న పేర్లు, బిజినెస్ మెన్ల యొక్క పేర్లు, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా వారికి ఫోన్ చేసి మా దగ్గర బంగారం ఉన్నది, మాకు అనుకోకుండా ఇల్లు కొలగొట్టినప్పుడు బంగారం దొరికింది, లేకపోతే పునాదులలో దొరికింది, తక్కువ రేట్ల బంగారం మేము ఇస్తాము అని చెప్పి నమ్మించి, నిజమైన బంగారం అని చెప్పి నమ్మించి బిజినెస్ వారిని మోసం ఫోన్లో కాంటాక్ట్ చేసి వారిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ బుక్స్ దొంగిలించినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైనా నమ్మి బంగారం తక్కువ రేటుకి వస్తుందని చెప్పి వీరిని కన్సల్ట్ చేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ టెస్టింగ్ పర్పస్ కొంచెం నిజమైన గోల్డ్ కొంత ఇస్తారు. అది టెస్ట్ చేసిన తర్వాత నిజమని చెప్పి నమ్మి ఈ మోసపోయి కొంతమంది ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి నకిలీ బంగారాన్ని నిజమైన బంగారం అని చెప్పి వారి వద్ద నుంచి కొనడం జరుగుతుంది. కొన్న తర్వాత
మళ్ళీ ఆ టెస్ట్ చేస్తే అది ఫేక్ గోల్డ్ అని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ ముఠ సభ్యుడైన మెయిన్ ఈ నాగరాజు ఇంతకుముందు మంత్రిలో కూడా నకిలీ బంగారం 3 kgs అక్కడ అమ్మి ఒక 5 లక్షల రూపాయలు ఒక అమాయకుల నుంచి తీసుకోవడం జరిగింది. అప్పుడు 2020లో ఇతన్ని అరెస్ట్ చేసి మంత్రి పోలీసులు రిమాండ్ పంపడం జరిగింది. అయితే నకిలీ బంగారాన్ని వీరు నిజమైన బంగారాన్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఆదిలాబాద్ పట్టణానికి వచ్చి 2 లాడ్జ్లలో ఈ బుక్స్ రిజిస్ట్రేషన్ బుక్స్ దొంగలించడానికి ఒక లాడ్జ్లో ప్రయత్నం చేశారు. ఇంకో లాడ్జ్లో 2 బుక్స్ని ఎత్తుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, అంటే ఈ చీటింగ్ పోయించిన 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ నాగరాజు, దేవల తిమ్మరాజు వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. పారిపోయిన 3 వ్యక్తులు సుధాకర్, గోపాల్, ప్రవీణ్ వీరి గురించి మేము స్పెషల్ టీం డిప్యూట్ చేసి వారి అరెస్ట్ గురించి ప్రయత్నాలు ప్రారంభించాము. వీరు ఒక కారులో వచ్చి వెళ్ళడం జరిగింది. వీరిని కూడా త్వరలో పట్టుకుంటాం. మేము హోటల్ ఓనర్స్కు, మేనేజర్స్కు, లాడ్జ్ ఓనర్స్కు మరియు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళ ఓనర్ తెలియజేసేది ఏంటంటే, ఇట్లా కొందరు దొంగలు, మోసగాళ్ళు ఇట్లా బ్యాచ్లు వైజ్గా వస్తారు. ఫస్ట్ ఒక బ్యాచ్ వచ్చి రూమ్ చూద్దారని చెప్పి మేనేజర్ను పైకి తీసుకుపోవడం, ఇదే గ్రూప్కి చెందిన ఇంకో సెకండ్ బ్యాచ్ వచ్చి ఆ కౌంటర్లో ఉన్న డబ్బులు ఎత్తుకుపోవడం లేకపోతే బుక్స్ ఎత్తుకుపోవడం ఇట్లా చేయడం జరుగుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి బయట మన పైకి రూమ్ చూపించడానికి వెళ్ళకండి. ఒక రూమ్ చూపించాల్సి వస్తే మీ వేరే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని పంపండి. ఎట్టి